హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేను ముందుకు వచ్చాను. రానున్న 5 to 10 ఇయర్స్లో మల్టీ బ్యాగర్ రిటర్న్ ఇవ్వనున్నటువంటి ఒక 3 ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు స్టాండర్డ్ డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ గై. ఈ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ మీరు తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని నిర్ణయం తీసుకోండి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి ఈ జియో పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ అన్సర్టనిటీ కారణంగా రానున్న రోజుల్లో గోల్డ్ అండ్ సిల్వర్ వీటిలో ప్రధానంగా మనం రన్నప్ అయితే చూడవచ్చు. అందులో మొదటిది గోల్డ్, రెండవది సిల్వర్, మూడో దాని గురించి నేను వీడియో ఎండింగ్లో మాట్లాడతాను. గోల్డ్ లాస్ట్ 3 ఇయర్స్లో నియర్లీ 100% రిటర్న్ ఇచ్చింది. 2022లో $1,600 ఉన్నటువంటి గోల్డ్ ప్రస్తుతం మార్కెట్లో $3,340 ఉంది. ఇది లాస్ట్ 3 ఇయర్స్లో దాదాపుగా 100% రిటర్న్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా డీడాలరైజేషన్ వేగంగా జరగడం వలన ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ ప్రపంచ బ్యాంక్స్ అన్నీ కూడా పరుగులు పెడుతున్నాయి. లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ప్రపంచ దేశాల యొక్క ఫారెన్ రిజర్వ్స్లో డాలర్ వాటా దాదాపుగా 70% ఉండింది. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనం ఒకసారి గమనించినట్లయితే డాలర్ వాటా ఇప్పుడు 40 to 50%కి పడింది. దీనికి కారణం డాలర్ యొక్క విలువ తగ్గడం, డాలర్ యొక్క డిపెండెన్సీ ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోవడం ప్రధానమైనటువంటి కారణం. గోల్డ్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాలను మనం ఒకసారి గమనించినట్లయితే చైనా 300 టన్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. రెండో ప్లేస్లో రష్యా ఉంది. రష్యా ఎవ్రీ ఇయర్ 200 టన్స్ గోల్డ్ను ఉత్పత్తి చేస్తుంది. ఇక థర్డ్ ప్లేస్లో ఆస్ట్రేలియా, యుఏఈ అండ్ 4th ప్లేస్లో కూడా ఉన్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియా యూజ్ చేసే మొత్తం గోల్డ్లో 90% మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇందులో 70% ఆఫ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ అనమాట. స్విట్జర్లాండ్ గోల్డ్ ఉత్పత్తి దేశం కాకపోయినా ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రీఫైనరీస్లో 90% ఈ స్విట్జర్లాండ్లోనే జరుగుతుంది. అందువల్ల మనం ఇండియా అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్న గోల్డ్ నెంబర్ అయితే కొంచెం స్విట్జర్లాండ్ నుంచి పెద్దగా కనపడుతుంది. ఇండియా ఎవ్రీ క్యాలెండర్ ఇయర్ 800 to 900 టన్స్ ఆఫ్ గోల్డ్ను ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇందులో 92% ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇండియాలో జ్యువెలరీ సెగ్మెంట్ గురించి మనం గోల్డ్ జ్యువెలరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జ్యువెలరీ లేకుండా ఒక్కటంటే ఒకటి, ఈవెన్ బర్త్డే ఫంక్షన్ నుంచి మ్యారేజ్ వరకు ఒక్క ఫంక్షన్ కూడా జరగదు. అంత ఇంపార్టెన్స్ ఉంది గోల్డ్ జ్యువెలరీకి ఇండియాలో. ఇక రిమైనింగ్ 7%, 8% వచ్చి ఇండస్ట్రియల్ యూటిలైజ్ కింద గోల్డ్ను ఇండియాలో ఉపయోగిస్తున్నారు. ఇక ఇండస్ట్రియల్ సైడ్ యూసేజ్ విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే గోల్డ్ ఉన్నటువంటి ఈ హైయర్ మెటల్ కంపారబిలిటీ కారణంగా కొన్ని స్పెషలైజ్డ్ ఇండస్ట్రీస్లో గోల్డ్ను వినియోగిస్తారు. అందులో మొదటిది ఎలక్ట్రానిక్స్. ఈ హయ్యర్ కండక్టివిటీ మెటల్లో గోల్డ్ కూడా ఒకటి. సర్క్యూట్స్, కొన్ని స్పెషలైజ్డ్ చిప్స్లో కూడా గోల్డ్ను వినియోగిస్తారు. హెల్త్ కేర్ సెక్టర్లో గోల్డ్ నానో పార్టికల్స్ను ఉపయోగించి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మెడిసిన్ సప్లై చైన్లో ఈ గోల్డ్ను విరివిగా వినియోగిస్తారు. ఇక డెంటల్ కేర్లో కూడా ఒక 1 to 2% వినియోగం ఈ డెంటల్ దాంట్లో గోల్డ్ విషయంలో వినియోగిస్తారు. నెక్స్ట్ ఇండస్ట్రీ ఏరోస్పేస్. ఈ ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్లో అయితే మనం శాటిలైట్ అంతర్భాగాల్లో కొన్ని గోల్డ్ కోటింగ్కు ఈ గోల్డ్ని అక్కడక్కడ వినియోగిస్తారు. ఇక ఆటోమొబైల్స్ విషయానికి వస్తే ఆటోమొబైల్స్లో కొన్ని స్పెషలైజ్డ్ వెహికల్స్లో కానీ ఏదైనా స్పెషల్ ఆర్నమెంట్స్, స్పెషల్ డిజైన్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ అక్కడెక్కడ ఈ గోల్డ్ని అయితే వినియోగిస్తారు. కంపేర్ టు సిల్వర్, గోల్డ్ ఇండస్ట్రీ యూసేజ్ చాలా తక్కువే అని చెప్పాలి. సిల్వర్, గోల్డ్ తర్వాత అత్యంత వాల్యుబుల్ కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సిల్వరే. గత కొద్ది కాలంగా సిల్వర్ను కూడా సేఫ్ ఈవెన్ అసెట్ కింద పరిగణించడం స్టార్ట్ అయింది. లాస్ట్ 3 ఇయర్స్లో సిల్వర్ 100 to 120% రిటర్న్ జనరేట్ చేసింది. సిల్వర్ అత్యధికంగా ప్రొడ్యూస్ చేస్తున్న కంట్రీ లిస్ట్ మనం ఒకసారి గమనించినట్లయితే మెక్సికో ఎవ్రీ ఇయర్ 6,400 టన్స్ను సిల్వర్ను ప్రొడ్యూస్ చేస్తుంది. రెండో ప్లేస్లో చైనా 3,400 టన్స్, పెరు, చిలీ, పోలాండ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియా ఇంపోర్ట్ చేసుకునే మొత్తం సిల్వర్లో 80 to 90% అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎవ్రీ క్యాలెండర్ ఇయర్ ఇండియా యావరేజ్గా 6,000 to 6,500 మెట్రిక్ టన్స్ ఆఫ్ సిల్వర్ను మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇందులో ప్రధానంగా లాస్ట్ 2023 క్యాలెండర్ ఇయర్ ముందు వరకు ఇండియా ఇంపోర్ట్ చేసుకునే సిల్వర్లో 90% వాటా చైనాది. 2023 తర్వాత ఇండియన్ గవర్నమెంట్ చైనా నుంచి వస్తున్నటువంటి సిల్వర్లో ఇంపోర్ట్ డ్యూటీ 10 to 15%గా విధించింది. అప్పటి నుంచి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న సిల్వర్ను భారీగా తగ్గి యుఏఈ నుంచి సెపా ఒప్పందం కారణంగా యుఏఈ కంట్రీ నుంచి సిల్వర్ ఇంపోర్ట్స్ను ఇండియా భారీగా పెంచింది. ఎవ్రీ ఇయర్ యుఏఈ నుంచి ఇండియా 3,500 to 4,000 టన్స్ ఆఫ్ సిల్వర్ను ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. 2020-22 క్యాలెండర్ ఇయర్లో ఇండియా అత్యధికంగా 9,000 టన్స్ ఆఫ్ సిల్వర్ను ఇంపోర్ట్ చేసుకుంది.
ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ఈ మొత్తం సిల్వర్లో 70% ఆఫ్ సిల్వర్ ఇండస్ట్రియల్ యూటిలైజేషన్కి వెళ్తుంది. రిమైనింగ్ 9% జ్యువెలరీ, రిమైనింగ్ పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ కింద పరిగణిస్తున్నారు. సిల్వర్కు ఉన్నటువంటి ఈ హై ఎలక్ట్రికల్ అండ్ కండక్టివిటీ కారణంగా ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో విరివిగా వినియోగిస్తారు. స్పెషలైజ్డ్ బోర్డ్స్, సర్క్యూట్స్ అండ్ కొన్ని చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఈ సిల్వర్ను ఎక్కువగా వినియోగిస్తారు. ఈ సిల్వర్ మోడల్స్ను ఉపయోగించి సిల్వర్, జింక్ అండ్ సిల్వర్, కాడ్మియం వంటి బ్యాటరీస్ని కూడా స్పెషలైజ్గా తయారు చేస్తారు. మన మామూలుగా ఉండే బ్యాటరీస్ కంటే కూడా ఈ సిల్వర్ మోడల్ బ్యాటరీస్ అయితే ఎక్కువ డ్యూరబిలిటీ ఉండే అవకాశం ఉన్నది. ఇక ఈ సిల్వర్ని ఈ రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టంలో కూడా విరివిగా వినియోగిస్తారు. మనం వాడే మొబైల్స్లో కానీ ఏదైతే స్క్రీన్స్ కానీ టచ్ స్క్రీన్లో కూడా ఈ సిల్వర్ మోడల్స్ను అత్యధికంగా వినియోగిస్తారు. సిల్వర్ను అత్యధికంగా వినియోగించే ఇండస్ట్రీస్లో సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండస్ట్రీ చాలా ముఖ్యమైనది. ఈ టోటల్ ఇండస్ట్రియల్ యూటిలైజ్లో 60 to 70% ఈ ఇండస్ట్రీనే వినియోగించుకుంటోంది. ఈ సోలార్ ప్యానల్, ఫోటో వోల్టాయిక్ కణాల ఉత్పత్తిలో సిల్వర్ను విరివిగా వినియోగిస్తారు. ఇది సన్లైట్ని సోలార్ ఎనర్జీగా మార్చి సోలార్ మార్టికల్ ప్యాసేజ్ను పెంచుతుంది. ఈ సోలార్ ప్యానల్ మీద ఉన్నటువంటి సిలికాన్ పొరను సన్లైట్ తాకినప్పుడు ఎలక్ట్రాడ్స్ రిలీజ్ అవుతాయి. ఈ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ని క్యారీ చేసి బ్యాటరీస్, ట్రాన్స్ఫార్మర్లో స్టోర్ చేయడంలో సిల్వర్ కీలక పాత్ర పోషిస్తుంది. సిల్వర్ని ఈ సోలార్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీలో పేస్ట్ రూపంలో ఎక్కువగా వినియోగిస్తారు. లాస్ట్ 10 yearsలో సోలార్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండస్ట్రీ 10 to 15% CAGR లెక్కన గ్రో అయినట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. రానున్న 10 yearsలో 20 to 22% CAGR లెక్కన గ్రో అవనున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ సిల్వర్ని అత్యధికంగా వినియోగిస్తున్న మరొక ఇండస్ట్రీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. సిల్వర్కు ఉన్నటువంటి హయ్యర్ రిఫ్లెక్టబిలిటీ కారణంగా డిఫెన్స్ సెక్టర్లో కొన్ని రకాల మిర్రర్స్ తయారు చేయడంలో ఈ సిల్వర్ను ఎక్కువగా వినియోగిస్తారు. అదేవిధంగా కొన్ని థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ను తయారు చేయడంలో కూడా, ఈ మిసైల్ గైడెన్స్ సిస్టంలో కూడా ఈ సిల్వర్ని అయితే విరివిగా వినియోగిస్తారు. దీనికి ఉన్నటువంటి హయ్యర్ డ్యూరబిలిటీ కారణంగా ఈ ఏరోస్పేస్లో సిల్వర్ని ఈ శాటిలైట్ స్పేర్ పార్ట్స్ యొక్క అవుట్ లేయర్ కూడా సిల్వర్ కోటింగ్తో చేయబడి ఉంటుంది. ఇందులో వినియోగించే బ్యాటరీస్లో సిల్వర్, జింక్ బ్యాటరీస్ని ఎక్కువ వినియోగిస్తారు. ఈవెన్ శాటిలైట్లను క్యారీ చేసే రాకెట్స్లో కూడా సిల్వర్ యూటిలైజేషన్ ఎక్కువగా ఉంటుంది. చివరిగా సబ్మెరైన్ ఎక్కువ కాలం సముద్ర జలాల్లో ఉండడం వలన దాని చుట్టూ కూడా సిల్వర్ కోటింగ్ వేయబడుతుంది. సిల్వర్ అల్గే అండ్ రస్ట్ పట్టకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. పెద్ద పెద్ద షిప్స్ తయారు చేయడంలో కూడా ఈ సిల్వర్ను వినియోగిస్తారు. షిప్స్ అడుగు భాగంలో ఎక్కడైతే సముద్ర జలాల షిప్ మునిగి ఉంటుందో ఆ ఏరియా అంతా కూడా సిల్వర్ కోటింగ్తో వేయబడి ఉంటుంది. ఈ అల్గే, రస్ట్ పట్టకుండా షిప్ను కాపాడుతుంది. ఇప్పుడు ఏంటి మనం డిస్కస్ చేసుకున్న ఈ యూటిలైజేషన్ డిమాండ్ కారణంగా గోల్డ్ అండ్ సిల్వర్లో రానున్న 5 to 10 yearsలో మంచి రన్అప్ చూసే అవకాశం ఉన్నది. మూడో ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని చూస్తున్నారా? అది బిట్కాయిన్. బిట్కాయిన్ 2009లో లాంచ్ అవ్వబడింది. లాంచ్ అయినప్పుడు బిట్కాయిన్ విలువ $1, బిట్కాయిన్ 0.01. లాస్ట్ ఈ 15 yearsలో బిట్కాయిన్ 83% CAGR లెక్కన గ్రో అయ్యింది. 2020-24 ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిట్కాయిన్ ఫారెన్ రిజర్వ్స్లో కూడా కీలకంగా ఉండనున్నట్లుగా ట్రంప్ ఒక జీవో జారీ చేశారు. అప్పటి నుంచి లాస్ట్ 8 months నుంచి ఈ బిట్కాయిన్లో కూడా మనం భారీ రన్అప్ అయితే చూసాం. 2020-25 జనవరిలో మొట్టమొదటిసారిగా బిట్కాయిన్కి ETFలు కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా బిట్కాయిన్ ఇన్ఫ్లోస్ భారీగా పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ యొక్క ఇన్ఫ్లోస్ పెరిగి బిట్కాయిన్ దాదాపుగా $10 లక్షల చేరుకునే అవకాశం ఉన్నదని ప్రపంచవ్యాప్తంగా అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ గ్లోబల్ అన్సర్టనిటీ అండ్ ట్రంప్ తారీఫ్ భయాల కారణంగా ఇందాక మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ 3 వాల్యుబుల్ అసెట్స్లో రానున్న 5 to 10 yearsలో మంచి రన్అప్ చూసే అవకాశం అయితే ఉన్నది. మీరు ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు నాకు సపోర్ట్ చేయాలంటే కింద నుండి సబ్స్క్రైబ్ బటన్ మీ బంగారు చేత్తో నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.